ఎలా ఉంటున్నావు నువ్వు? నీకెలా ఉంది లోపల అంటే, నాకు సరిగ్గా ఫుడ్ లేదు. ఇంట్లో అన్నం గూడా చేసుకునేదానికి ఇవ్వదంట మేడము. ఏమైనా సామాన్లున్నా, ఏమున్నా అన్నీ తీసుకొని పోయేసి మేడం రూమ్‌లో పెట్టుకునిందంట. ఎక్కడ ఏం తినేస్తుందని జెప్పేసి. చూసుకుంటే పని మనిషికి ఇట్లా టార్చర్ పెడతా ఉంది మేడం. హ్మ్. ఇంగా అది ఆ రోజు ఏందో తీసుకొని తినిందంట. ఎందుకు తిన్నావు? ఎందుకు తిన్నావు? అని అడిగిందంట. చూడండి ఎలా ఉన్నారో. కొంతమందొచ్చేసి ఇలానే ఉంటారు. బయట నుంచి మంచిగా నటిస్తారు. లోపలొచ్చేసి మామూలుగా ఉండరు. ఆ! ఆఫీస్ వాళ్ళున్నారు గదా! ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ చేయమన్నారు గదా! చేసి చెప్పు అని చెప్తే, లేదు నేను చెప్పలేదు. నేను ఒకేసారి చేసుకొనెళ్తా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సో, పొద్దున్నే మేడం కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. బండయితే స్టార్ట్ చేసినా. ఎవ్వరు రాలేదు. పని మనిషొచ్చింది. మామ ఏడా అంటే, మామ రాలేదు. నేనే అని చెప్పింది. సర్లే ఎక్కు అని చెప్పి నేరుగా కోర్నిస్ వాళ్ళ మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికెళ్ళి డ్రాప్ చేయమని చెప్పింది. సో, అక్కడికెళ్ళి డ్రాప్ చేసిన. వెళ్ళే దారిలో పని మనిషితో మాట్లాడినా. ఏం ఎలా ఏంది నిన్న పిలుచుకొని పోయిన మేడంని గిరిగిరి ఎక్కువ చేస్తూ ఉంది. నాకు అసలు పడదు. నాకు కోపం వచ్చేస్తుంది ఊరికే. ఏంది అట్లా ఇదవుతుంది అని అడిగితే, అట్లే నన్ను కూడా నిన్న వచ్చి ఊరికేనే గొడవ వేసుకుంటా ఉంది, అది ఇది అని చెప్పింది. ఎలా ఉంటున్నావు నువ్వు? నీకెలా ఉంది లోపల అంటే, నాకు సరిగా ఫుడ్ లేదు. ఆ! ఏం ఒక టీ చేసుకొని తాగకూడదు. ఏం చేసినా అరుస్తుంది. అది ఇది అని పాపం చాలా మాట్లాడిందనమాట. బాధపడింది. నేను మా ఫ్యామిలీ కోసము ఓర్చుకొనున్నా. లేదంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. మా ఫ్యామిలీ కోసమే ఇంకొంచెం ఉంది. ఇది ఈ సంవత్సరం డిసెంబర్‌లో నేను వెళ్ళిపోతా. మళ్ళా నేను ఇక్కడ రాను. ఈ ఇంటికి రాను. మళ్ళా వేరే ఇంటికెళ్తా. నేను ఇంతకుముందు వేరే ఇంట్లో పని చేసిన. 4 సంవత్సరాలు చేసి ఇంటికెళ్ళినా. సో, అలా ఇంట్లో అన్నం గూడా చేసుకునేదానికి ఇవ్వదంట మేడము. ఏమైనా సామాన్లున్నా, ఏమున్నా అన్నీ తీసుకొని పోయేసి మేడం రూమ్‌లో పెట్టుకునిందంట. ఎక్కడ ఏం తినేస్తుందని జెప్పేసి. చూడండి, పని మనిషికి అన్నం పెట్టేదానికి కూడా ఆలోచిస్తున్నారిక్కడ. మేడము. పాపం ఆమె. నేను ఓర్చుకొని చేసుకుంటానా, లేదంటే నేను అసలు వెళ్ళిపోయేదాన్ని, అది ఇది అని ఏడుస్తా ఉంది పాపము. ఎప్పుడు చూసినా అరుస్తా ఉంటుంది. ఇంట్లో నేను ఏం చేసుకొని తినకూడదు. చాలా బాధపడతా ఉంది. నేను ఇంటికెళ్ళేటప్పుడు ఒకటే చెప్తా. నేను మేడంకి ఇంటికెళ్ళేటప్పుడు నేను ఒకటే చెప్తా. నేను మళ్ళా రాను. వేరే పని మనిషి వచ్చినా ఇలా చెయ్యొద్దు అని నేను చెప్పేసి వెళ్తాను అని చెప్తా ఉంది ఈ పని మనిషి. నిజంగా తినేదానికి కూడా ఇకపోతే ఎట్లా? ఇప్పుడు పని మనిషి ఆమె శాలరీలోనే మనము సపరేట్ షాపింగ్కి వెళ్తాం కదా మేడంతో పాటు. మేడం వచ్చేసి మేడం ఇంటి కోసం షాపింగ్ చేస్తూ ఉంటుంది. పని మనిషి సపరేట్గా వెళ్ళేటట్టుగా క్యారీ బ్యాగ్ తీసుకుని వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటా, ఏందిరా ఇది, ఇంట్లోనే అన్నీ ఇస్తారు కదా, మళ్ళీ ఏంది ఈమె సపరేట్గా తీసుకుంటా ఉంది అనుకున్నా. మళ్ళీ అప్పుడు మధ్యలో చెప్పింది, కానీ అప్పుడు సరిగ్గా అర్థం కాల. ఇప్పుడు చెప్పింది అనమాట. సో, ఇలా చేస్తుంది మేడము. మా డబ్బులతోనే మేమే తీసుకోవాలా, మాకు కూడా ఏం ఫుడ్ లేదు, ఏం లేదు. వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో 2 పని మనుషులు ఉన్నారు. వాళ్ళిద్దరికి వాళ్ళ ఇంట్లో అంతా ఇస్తారు తినేదానికి. నాకే ఎందుకు ఇక్కడ ఇట్లా జరుగుతుంది అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇదే ప్రాబ్లము. ఏం చేయాలా, అందుకే చేసుకుంటున్నా. అయిపోయిందిలే, ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాను. ఈ సంవత్సరం లాస్ట్ నవంబర్ డిసెంబర్లో వెళ్ళిపోతా అని చెప్పింది. సరే జాగ్రత్తగా చేసుకో అని చెప్పిన. ఇంకా ఏం చేయాలా? చూసుకుంటే పని మనిషికి ఇట్లా టార్చర్ పెడతా ఉంది మేడం. ఇంకా పని మనిషికి ఎప్పుడు తీసుకురమ్మంటారో ఏమో తెలియదు, కానీ ఈరోజు నైట్ వేరే మ్యారేజ్ డ్యూటీ ఉంది. రాత్రి 2-3 అయిపోతుంది బాబు. ఈరోజు రాత్రి 2-3 అయిపోతుంది. ఏమవుతుందో ఏమో తెలీదు, చూద్దాం. అండ్ ఎప్పుడు ఫోన్ చేస్తాను మేడము, పోయి తీసుకుని రా పని మనిషిని, చూద్దాం. ఇప్పుడైతే మనం వచ్చేసి ఎగ్ మసాలా అయితే చేయబోతున్నాం. ఎగ్స్ అయితే ఒక 4 గుడ్లు తీసుకొని బాయిల్ చేసుకొని, దాని తర్వాత ఎగ్ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అంతా కట్ చేసుకొని, ఇంకా బియ్యం కూడా ఇప్పుడు నానబెట్టేద్దాం. చికెన్ తీసి లోపల పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో. ఎందుకు అంటే మా బ్రదర్కి చెప్పిన, ఈరోజు డ్యూటీలు ఉన్నాయి ఫుల్గా, నైట్ డ్యూటీ కూడా వేరే ఉంది, రేపు చూద్దాంలేరా, రేపు చేస్తానులే. చికెన్ పొగడా కాదు, చికెన్ పొగడాకి సామాన్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. రేపు ఏం చేస్తానో చూస్తారు మీరే రేపు వ్లాగ్లో. ఇంకా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. చలో.
చేయాలంటే మనం వచ్చేసి ముందు గుడ్లు అయితే తీసుకోవాలా, గుడ్లు అయితే బాయిల్ చేసుకోవాలా, దాని తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలా, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలా, ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాం. సేమ్ ఇలానే సేమ్ ఐసా హీ కరో, బరీక్ బరీక్. టమాటాలు అంతా మొత్తం రెడీగా ఉంది, ఇంకా స్టార్ట్ చేద్దాం. దీని లోపల ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాం. మేము వచ్చేసి దీంట్లో పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేస్తాం. వచ్చేసి గుడ్లు వలుస్తున్నాడు, గుడ్లు అయితే బాయిల్ అయిపోయినాయి. ఇంట్లో అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా, మొత్తం వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకా టమాటాలు కూడా వేసిన, ఇంకా టమాటాలు వచ్చేసి బాగా మాగాల, ఇంకా దాన్ని కాసేపు వదిలేద్దాం. ఇంకా ఇది అయిన వెంటనే దాని తర్వాత మసాలాలు అన్నీ వేసేద్దాం. సో ఇప్పుడైతే టమాటాలు అయితే బాగా మగ్గిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే మసాలాలు దీంట్లో వేసేద్దాము. మనకు కావాల్సిన మసాలాలు ఏమేమి రా అంటే, ఫస్ట్ వచ్చేసి మిరప్పొడి. సో మట్టి మనం వచ్చేసి ఎంతైనా వేసుకుంటామో, మనకు సరిపోయేంత కారం వేసుకోవచ్చు. క్యాబాయ్ వేసినాం. దాని తర్వాత ధనియాల పొడి, ఇంకా దాని తర్వాత ఇది మొత్తం మిక్స్ అనమాట, ఇలాచి మొత్తం అంతా. సో ఇది వేసేద్దాం కొద్దిగా. ఇది పెప్పర్ పౌడర్ లాస్ట్లో వేద్దాము. సో అంతే అనమాట. చూసారు కదా, మా దగ్గర ఉన్న మసాలాలన్నీ అయితే వేసేసిన. ఇంకా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని, ఇంకా దీంట్లో వచ్చేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటాం. వాటర్ వేసుకొని బాగా ఇది చేసి దాని తర్వాత కోడిగుడ్లు అయితే వేస్తాం. కోడిగుడ్లు వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. చలో, మొత్తానికి మనం అయితే మసాలాలంతా వేసినాం. దాని తర్వాత చూసారు కదా, వాటర్ కూడా వేసాను. ఇప్పుడైతే మొత్తం గుడ్లు అయితే వేస్తున్నాం దాంట్లో. ఇంకా దీన్ని బాగా అంతే, మన ఎగ్ మసాలా రెడీ. ఇప్పుడు కొంతసేపు ఇది చేద్దాం. ఇప్పుడు దీంట్లో పెప్పర్ పొడి వేద్దాం, కొద్దిగా పెప్పర్ పొడి వేసి కదా. మొత్తానికి మన ఎగ్ మసాలా ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనిపైన కొత్తిమీర చల్లేసి, పెప్పర్ చల్లేసి, దాని తర్వాత పెట్టేద్దాం లో ఫ్లేమ్లో. ఒక 5 minutes అయిపోతుంది. ఫైనల్లీ మన ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానిపైన గార్నిషింగ్ చేస్తున్నాం అనమాట, కొత్తిమీర వేస్తున్నాం. సో ఇది చూసారు కదా, మా లంచ్ అయితే ఇది. ఇంకా నైట్ కూడా ఇదే తినేస్తాం. నైట్ అయితే త్వరగా ఒక 7-8కి ఆ టైంకి తినేస్తాం. ఎందుకు అంటే నాకు డ్యూటీ అయితే ఉంది, నేనైతే వెళ్ళిపోతాను. రాత్రి ఎప్పుడో 3 గంటలకు వస్తాను. చూద్దాం ఎలా ఉండబోతుందో ఈరోజు నైట్. ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే అట్లే కరిగిపోతాను నోట్లో, గుడ్డు అట్లుందనమాట టేస్ట్. స్పైస్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మఫిక్ భాయ్ ఎలా ఉందో చెప్తాడు చూడండి. मफिक भाई कैसा है? भाई बन गया मस्त, जल्दी जल्दी में बन गया, खा लेंगे, नहीं तो फिर क्या ड्यूटी लग जाएगा तो फिर बहुत मुश्किल हो जाएगा. इसको हम अंडा मसाला बोलते हैं, अंडा मसाला, एग मसाला, अंडा मसाला बोलते हैं, अंडा करी भी बोलते हैं. हाँ, ये सेम अभी जाके बंगाली होटल में लिएगा तो कितने को दिएगा वो? कम से इतना कम भी नहीं देता. 5 रियाल का देता है छोटा वाला. एक अंडा रहेगा, इतना ग्रेवी रहेगा, 5 रियाल. उससे वो टेस्ट है, ये टेस्ट है उससे भी. नहीं, इसका अपना तो अपना है ना. हाँ, उन लोग कैसा होटल में क्या उतना टेस्ट मिलता नहीं. हाँ, अच्छा मसाला नहीं. वो लोग तो पूरा जल्दी जल्दी बनाते हैं हाँ. బిజినెస్ కి వెళ్ళి. దీనికి చేసినారు మేడం ఫోన్. ఏమైందిరా అంటే, మేడం అయితే ఫోన్ చేసి పని మనిషికి తీసుకురమ్మన్నారు. అదేదో ముందు చేస్తుంటే, వంట చేసేటప్పుడు చేస్తుంటే, ఇంకా మా వంట వచ్చేసి మధ్యలో ఆపేసి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ కరెక్ట్ టైంకి చేసినారు. తినేసి అంతా అయిపోయింది. కూర్చొని ఉన్నా, మేడం కాల్ చేసింది. ఇంకా వెళ్ళి పని మనిషిని వేసుకొని వచ్చేద్దాం పదండి. సో ఇదే అనమాట మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇల్లు. ఇక్కడ లోపల పని మనిషి ఉంది, అక్కడ వెళ్ళి బెల్ కొడదాం. బెల్ కొడితే ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు. మేడం వచ్చేసి ఏమైందిరా అంటే, పోయేసి బెల్ కొట్టు, ఇంకా అట్ట పని ఉంటే అక్కడే ఉండి పీల్చుకొని రమ్మన్నారు. కావాలనే మొత్తం ఊరికి ముందే పంపించేస్తుంది, కానీ ప్రయోజనంలే. ఇక్కడ కూడా వెయిటింగే. చెప్పినట్టే చూడండి, కొంచెంసేపు ఉండు వస్తా అని చెప్పింది. ఇంకా ఇక్కడ వెయిట్ చేయాలి కాసేపు. తెలీదు, చూద్దాం. వెయిట్ చేసి వచ్చిన వెంటనే నేరుగా రూమ్కి వెళ్ళిపోదాం. పోయేసి ఫ్రెష్ అవ్వాలి, స్నానం చేయాలా.
మళ్ళీ సాయంత్రం డ్యూటీ. కొంచెం ఏం ఇంకా రాలేదు అంట. ఇప్పుడు అక్కడ సిగ్నల్స్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అమ్మ జీవితం ఏడికైనా వెళ్ళిపోయినారేమో, ఏడికైనా తిరుగుతున్నారేమో అనుకుంటా ఉందేమో. మా మేడం వచ్చేసి పని మనిషి చెప్తా ఉంటే నిజంగా బయట నుంచి మాత్రమే మంచిగా కనిపిస్తారు మేడం, మంచి దానిలో కనిపిస్తారు. లోపల మాత్రము ఆ పని మనిషికి టార్చర్ పెడతా ఉందంట. సామాన్లంతా ఫ్రిడ్జ్లో పెట్టే గిరగాయలు అంతా ఒక రూమ్ అంట. ఆ రూమ్ లాక్ చేసుకొని కీస్ మేడం దగ్గర ఉంటుందంట. మరి అది చెడిపోతే పడేస్తుందంట. ఈమె చేసుకొని తినేదానికి లేదంట. ఇంకా అది ఆ రోజు ఏందో తీసుకొని తినిందంట. ఎందుకు తిన్నావు అని అడిగిందంట. చూడండి ఎలా ఉన్నారు. కొంతమంది వచ్చేసి ఇలానే ఉంటారు. బయట నుంచి మంచిగా నటిస్తారు, లోపల వచ్చేసి మామూలుగా ఉంటారు. అదే చెప్తున్నా పని మనిషికి, నువ్వు ఆఫీస్ తరపు నుంచి వచ్చినావు కదా, ఒక మాట ఫోన్ చేసి చెప్పే, నాకు ఇక్కడ ఫుడ్ సరిగా లేదు, ఇల్లు సరిగా లేదు, ఎట్లా పడితే అట్లా లోపల టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి వెళ్ళిపో. ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? ఆఫీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమన్నారు కదా, చేసి చెప్పు అని చెప్తే, లేదు నేను చెప్పలేదు, నేను ఒకేసారి చేసుకొని వెళ్తా అని ఒకే పట్టు ఇక్కడ ఉంది. ఎంత కష్టమైనా ఉండి నేను ఏం చేయాలా నేను చేసుకొని ఒకేసారి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని వెళ్తా. ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకొక 8 నెలలు చేసుకొని వెళ్ళిపోతా అని చెప్తా ఉంది. నాకే బాధేస్తూ ఉంది. ఆమె ఇంటి లోపల ఇప్పుడు పోయింది కదా, ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, గొడవ వేసుకుంటుంది, అరుస్తుంది, ఆ పని చేయి ఈ పని చేయి, మంచిగా చెప్పదు, ఏ పనైనా అరిచి చెప్తుంది అని చెప్తుంది. అయినా కూడా నేను చేసుకుంటున్నా అని చెప్తా ఉంది. ఏం చేయాలి చూడండి, ఎలాంటి వాళ్ళు ఉంటారో. అసలు మనకు వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఇల్లులు ఉంటాయి, ఎలాంటి మనుషులు ఉంటారు అసలు ఎవరికి తెలియదు. మనము ఇక్కడికి వచ్చినాక మనం చూసుకొని చేసుకొని 2-3 మంత్స్ నచ్చిందా, వర్క్ నచ్చిందా, ఇంట్లో వాళ్ళందరూ బాగా మాట్లాడుతున్నారా, ఫుడ్ గిడ్డు అంతా బాగుందా లేదా అంతా చూసుకొని ఓకే అంటేనే చేసుకోవాలి. లేదంటే ఇంకా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిపోవడమే. అదే మనము మన మంచి ఇల్లు అంటే టెన్షన్ లేదు. చాలా బాధపడతా ఉంది ఆమె. ఎంత బాధతో కూడా చేసుకుంటా ఉందంటే నిజంగా చాలా గ్రేట్ ఆమె. ఓకే, ఇంకా వెళ్ళి నేను కూడా కాసేపు పడుకుంటా. నైట్ వేరే డ్యూటీ ఉండేది కాబట్టి, ఇంకా నైట్ అంతా జాగారం కాబట్టి పోయేసి పడుకొని దాని తర్వాత లేచి స్నానం అంతా చేసుకొని రెడీ అయిపోయేసి దాని తర్వాత చూద్దాం మేడం ఎన్ని గంటలకు వెళ్తుందో ఏంది కదా అనేది. లెట్స్ గో. సో మధ్యాహ్నం పడుకున్నా, ఫుల్గా నీట్గా పడుకొని లేచి స్నానం అంతా చేసుకొని మోఫిక్ బాయ్ కూడా వచ్చేసినాడు. మేడం కూడా ఫుడ్ అయితే ఇచ్చి పంపించింది, త్వరగా తినేసి రెడీగా ఉండు, వెళ్ళాలా మ్యారేజ్కి. ఇంకా అక్కడ రాత్రి ఎంత అవుతుందేమో తెలీదు, అక్కడ వెయిటింగ్లో ఉండాలని చెప్పినారు. ఇంకా అందుకనే నేను చేసుకున్న ఎగ్ కర్రీ అయితే కొద్దిగా వేడి చేస్తున్నా. ఇంకా వేడి చేసుకొని ఇంకా అష్రఫ్ బాయ్ కూడా చేసినాడు. ఇంకా అందరూ కలిసి కూర్చొని తినేయడమే. ఇంకా తినేసి దాని తర్వాత రాత్రి ఎప్పుడైనా రాని ఫోన్ చూసుకొని ఆఫ్లైన్ గేమ్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చోవడమే అక్కడే. మేడం ఇచ్చింది చికెన్ పొటాటో అంతా వేసి వైట్ రైస్ బాక్స్లో ఇచ్చేసింది. ఇంకా తినేస్తున్నాం. టైం అయితే అయిపోయింది, ఇప్పుడు 8 అయితే అవుతుంది. బండి అయితే వెళ్ళి స్టార్ట్ చేసి దాని తర్వాత లోపల కొద్దిగా తుడిచిపెట్టమన్నారు, లోపలంతా కొద్దిగా తుడిచేద్దాం. ఇంకా హోటల్కి వెళ్తున్నారు, అక్కడే డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళమంటారు, లేదు అక్కడే వెయిట్ చేయమంటారు, ఏంది కథ అనేది చూద్దాం. ఈరోజు అయితే ఎవరు వేరే ఫ్రెండ్స్, మేడం వాళ్ళ ఫ్రెండ్స్ డ్రైవర్స్ అందరూ ఎవరు రారు. ఇంకా మన పరిస్థితి ఏందో కథ అనేది వెళ్ళాక చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళి బండి అయితే స్టార్ట్ చేద్దాం. చలో. సో బండి అయితే స్టార్ట్ చేసిన, లోపల ఏం లేదు, మొత్తం నీట్గానే ఉంది, క్లీన్ చేసేసిన. ఇంకా కూర్చొని ఉండాలా, బండి స్టార్ట్ చేసుకొని మేడం ఎప్పుడు వస్తారో అప్పుడు బయలుదేరిపోయేదే. ఇంకా అక్కడికి వెళ్ళి మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంది కథ అనేది చూద్దాం. ఇప్పుడే మేడం అయితే హోటల్లో అయితే డ్రాప్ చేసిన, నేనైతే పార్కింగ్లో అయితే కూర్చొని ఉన్నా. ఏం చెప్పలేదు, ఇంటికి పో అని చెప్పలేదు, మళ్ళా ఎక్కడైనా నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని కూడా చెప్పలేదు. ఏం చేయాలా, ఎప్పటికే ఇక్కడే వెయిటింగ్లో ఉన్నా. మళ్ళీ పోతే కూడా వచ్చేదానికి ఒళ్ళు బద్ధకం నాకే, నేను అసలు పోను. ఏమో ఇంకా సల్లార్ సినిమా ఉంది, సల్లార్ సినిమా చూసుకుంటూ కూర్చునేస్తా. ఇంకా లేదంటే ఆఫ్లైన్ గేమ్స్ ఏదైనా ఉంటే ఆడుకోకుండా కూర్చొనేస్తా అంతే. ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చినారు అంతే తాగేదానికి, ఖర్చులకి డబ్బులు అంతా ఏమీ లేదు, టీ తాగేదానికి. ఏందో అదే
చూద్దాం ఎంత టైం అవుతుందో ఏంది కథ అనేది. చలో, నేను హోటల్లో వీడియో తీసిన మార్నింగ్, అది పెడతాను చూడండి. అదే హోటల్. పోతున్న హోటల్ వచ్చేసి ఇదే అనమాట, మూవీ పిక్. సినిమా చూసేది కూడా అయిపోయింది. టైం 1 అవుతా ఉంది. ఇంతవరకు ఒక ఫోన్ లేదు, ఏం లేదు మేడం నుంచే. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. కారు మొత్తం ఫుల్ కూల్ అయిపోయింది. అది బయట చలిగా ఉంది, లోపల చలిగా ఉంది. ఏందిరా బాబు ఇది. చూడండి ఎలా ఉందో ఈ మ్యారేజ్ గోళలేందో. ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉంటాను కదా, ఒకటి అయిపోయింది టైము. మళ్ళీ ఇంటికి వెళ్తే ఏం చెప్పలేదు, ఏ టైంకి వస్తారు అదంతా ఏం చెప్పలేదు. చెప్పుంటే నేను కరెక్ట్గా ఒక 1 అవర్ ముందు వచ్చేస్తాను నేను. ఈ మేడం ఏందో ఈ పెద్ద ముసలోళ్ళతో పెద్ద గోలరా బాబు. ఇదే మెంటల్ ఎక్కిపోతా ఉంది. సరే చూద్దాం, ఇంకా ఒక 1 అవర్ చూద్దాం వస్తుందో లేదో. ఇంకా ఏ టైం అవుతుందో తెలీదు. చూడండి, టైం అయితే ఇంకా 1:30 అవుతా ఉంది. మేడం ఇప్పుడు కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు అడుగుతోంది. నేను ఎక్కడున్నా, ఇక్కడే ఉన్న హోటల్ దగ్గర అని చెప్పిన. మళ్ళా కొడుకు బయట ఉన్నాడు, బీగాలు పోయి ఇచ్చేసి రామని చెప్పింది. మా జీవితం లోపల డోర్ బీగాలు వేసుకొని వచ్చింది. ఏమేం పనులు చేస్తుందో చూడండి మేడం. డబుల్ పనులు చేస్తుంది. ఇప్పుడు పోయి ఇచ్చేసి మళ్ళీ రావాలా ఇక్కడికి. నేను అక్కడే ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే మళ్ళీ రూమ్లో ఇంటికి వచ్చేసి ఉంటే పోయేసి మేడం దగ్గర వెళ్ళి బీగాలు తీసుకొని మళ్ళా రూమ్కి వచ్చి బీగాలు ఇచ్చేసి మళ్ళీ హోటల్కి వెళ్ళి ఉంటాను. మేడం చేసే పనులు మాత్రం డబుల్ పనులు కాదు, మామూలు పనులు కాదు. కూర్చొని ఉన్నాడు బయట, కూర్చొని ఉంటే పోయేసి బీగాలు అయితే ఇచ్చేసిన. ఇంకా వెళ్తున్నా మళ్ళీ అక్కడికే. చలి మామూలుగా లేదు, అందుకే లోపల హీటర్ వేసుకున్నా. హీటర్ వేసుకున్నా కూడా చలి తట్టుకునేదానికి కావడం లేదు. అట్లా ఉందన్నమాట పరిస్థితి ఇక్కడ. చలో వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళినాక ఇంకా ఎంతసేపటికి వస్తుందో తెలియదు మేడము, చూద్దాం. సో మేడం అయితే ఇప్పుడే కాల్ చేశారనమాట. టైం అయితే 2:30 అవుతుంది. చూడండి అన్ని బండ్లు అయితే వెళ్తున్నాయి ఇక్కడి నుంచి. ఇంకా నేను కూడా ఇక్కడి నుంచే వెళ్ళిపోదాం. ఇంకా మేడం బయటికి వస్తానే మళ్ళీ ఇంకోసారి కాల్ చేయమని చెప్పిన. అక్కడ మళ్ళీ పార్కింగ్ లేదు, ఆడ డైరెక్ట్గా వెళ్ళాలా, పికప్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలా. ఇంకా మేడం అయితే బయటికి వస్తానే ఫోన్ చేస్తాను, నేరుగా సర్రని వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. చూసినారు కదా ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.